బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా పరం శాంతి యొక్క అర్థము, ఇది ఎలా పనిచేస్తూ ఉంది, ఆధ్యాత్మికంగా ఆత్మ లోపల ఆనంద స్వరూపాన్ని ఎలా పొందగలము అనే దాని యొక్క వివరణ తెలుగులో తెలుసుకుందాము. పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిల్ జాయేగి. అంటే పరం శాంతి గురించి ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉంటే మీ మనసు బుద్ధి లోపల పరం శాంతి మీకు లభిస్తుంది అని. పరం శాంతి యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనము మాటి మాటికి పరం శాంతి అని చెప్తూ ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడినా పరం శాంతి అని. ఎందుకు పరం శాంతిని జ్ఞాపకం చెయ్యాలి అంటే, మనము ఆత్మ యొక్క స్వరూపులము. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపం. ఎప్పుడైతే మనం ఆత్మ యొక్క జాగృతి అవుతూ ఉంటుందో, మనము పరంధామంలో ఎప్పుడైతే ఈ యొక్క శబ్దమును ధారణ చేస్తూ ఉంటామో, అదే మన మనసు లోపల స్థితి అయి స్వరూపమై ఉండిపోతుంది. ఒకే ఒక మాట చాలాసార్లు వినటంతో, అనటంతో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా అదే నిలిచిపోతూ ఉంటుంది. పరంధామంలో ఎప్పుడైతే మన నిరాకారి స్థితిలో ఉన్నామో, అప్పుడు మనం పరం శాంతి స్థితిలోనే ఉన్నాం. అంటే ఆత్మ యొక్క మూల ప్రకృతియే పరం శాంతి, మూల స్వరూపమే పరం శాంతి, మూల స్థితియే పరం శాంతి. అందుకనే మీరు ఎవరు అడిగినా కూడా మరి ఈ విషయం చెప్పండి, అలసిపోవద్దు. పరం శాంతిలో కూర్చోండి. ఏదైనా అలసిపోయిన మాటలో, వ్యవహారంలో టెన్షన్గా ఉన్న పరం శాంతి అనేది మీకు విశ్రాంతి ఇస్తుంది. పరం శాంతితోటి మీకు విశ్రాంతి లభిస్తుంది. అందుకనే మనము ఈ యొక్క శాంతి, పరం శాంతి అన్న మాటను యూజ్ చేస్తూ ఉన్నాము. పరంధామం యొక్క స్థితిని మళ్ళా జ్ఞాపకం తెచ్చుకోవటానికి, పరం శాంతిని ఉపయోగించటానికి. మన ఆత్మ యొక్క మూల స్వరూపమే పరం శాంతి. మన ఆత్మ యొక్క స్వరూపము లోకి మనము వెళ్ళాలి అనే భావనతోటి ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మ మూల స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆ మూల స్థితి అంటేనే పవరు. ఆ పవర్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. బాపూజీ కూడా మనకు ఇదే మంత్రం ఇచ్చారు, పరం శాంతి. బేహద్కి పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి. కానీ దీని షార్ట్కట్లో మనం పరం శాంతి అని అంటూ ఉన్నాం. చాలామంది కూడా ఈ విషయం తెలీదు. ఆత్మ యొక్క మూల స్వరూపమే పరం శాంతి అని. దీన్ని మనం సదా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మనము ఏ విధంగా అయినా సరే ఆ స్థితిలో ఉండాలి. గుజరాత్లో మనము ఒక మాట ఎప్పుడు మేము చెప్పుకుంటూ ఉంటాం, ఏ విధంగా సత్యానికి ప్రమాణం అవసరం లేదు అని. అంటే ఇక్కడ మనము ఎవరైనా సరే అడుగుతూ ఉన్నా, ప్రయత్నం చేస్తూ ఉన్నా, మన లోపల కూడా ఎలా స్థితి ఉన్నదో మీకు తెలుసు. ఒక ఆధ్యాత్మ జగత్తులో ఉన్నాము. స్థూల జగత్తు వేరు, ఆధ్యాత్మిక జగత్తు వేరు. మనము దీన్ని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన లోపల శాంతి అనేది అనుభూతి కావాలి. దీన్నే మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. రియల్ మూల స్వరూపాన్ని తెలుసుకోవాలి. పరం శాంతి యొక్క శబ్దాన్ని సదా జ్ఞాపకం చేస్తూ, నేను శాంతి స్వరూపమును కాదు, నేను బేహదు పరం శాంతి స్వరూపంలో ఉన్న, పరం ఆనందంలో ఉన్న ఆత్మను, నేను బేహద్దు ఆత్మను. నా మనసు లోపల బేహద్దు సుఖము, బేహద్దు దుఃఖము అనేది లేనే లేదు. అంటే బేహద్దు సుఖ స్థితిలో నేను ఉన్నాను, రెండింటినీ సమాన స్థితిలో చూస్తూ ఉన్నా. అందుకని బేహద్దు స్థిత ప్రజ్ఞ స్థితి అని అంటూ ఉంటారు. స్థూలంగా అయితే అందరి యొక్క
మనసు లోపల సుఖ దుఃఖాలు తిరుగుతూనే ఉంటూ ఉంటాయి. సుఖము దుఃఖము ఈ విషయంలో ప్రతి సెకండు మన లోపల మనసు లోపల నడుస్తూ ఉంటుంది. శాంతి యొక్క అనుభూతి పొందటం, పరం శాంతి యొక్క స్థితిలో ఉండటం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అందుకనే ఈ మాటని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో వైబ్రేషన్ను వ్యాపింప చెయ్యాలి. మనము అర్థం చేసుకోవాలి. వేదాలు ఉపనిషత్తుల్లో మనకు శాస్త్రాల లోపల కూడా ఆధ్యాత్మ యొక్క జ్ఞానం అనేది మనకు లభిస్తూనే ఉంది. ఆత్మ యొక్క జ్ఞానము ఇదే బ్రహ్మ జ్ఞానము, ఆత్మకు సంబంధించిన రిలేటెడ్ జ్ఞానము మనము గ్రహించాలి. ఇప్పటి వరకు కూడా ఏదైతే మనము మరి సీరియస్గా తీసుకోలేదో, అంటే దాన్ని మనం అర్థం చేసుకోలేదు. వేద వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పబడింది మన యొక్క మూల స్వరూపం ఏమిటి అని. ప్రపంచం మొత్తం కూడా ఒక కామన్ లాంగ్వేజ్లో మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు మనము ఆత్మ అని. కానీ ఎలాంటి ఆత్మ, ఏ స్వరూపము? ఒక చైతన్యము అని చెప్తూ ఉంటారు. కాన్షియస్నెస్ చైతన్యము అని అంటూ ఉంటారు. ఇక్కడ బాపూజీ మనకు మీరు ఒక్కొక్కరు దివ్య చైతన్యమైన ఆత్మలు, జ్యోతిర్మయ స్వరూపమైన ఆత్మలు అని చెప్తూ ఉంటారు. కరెక్ట్గా మనం దీన్ని ఒప్పుకుంటూ ఉన్నాం. మన లోపల మూల ప్రకృతియే, మూల ఒరిజినల్ స్వరూపమే శాంతి స్వరూపము. దీన్ని శాస్త్రాల యొక్క ఆధారంతో మనం చూసినాం. అదే బ్రహ్మస్వరూపము. మనము బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మ జ్ఞానంతో గుర్తించాలి. బ్రహ్మ జ్ఞానంతో ఈ ప్రపంచమంతా తయారైంది. ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నామో పరం శాంతి అనేది ప్రతి చోట ఉండనే ఉంది. మీరు ఏ యొక్క విషయాన్నైతే అర్థం చేసుకుంటూ ఉన్నామో దాన్ని ధారణ కూడా చెయ్యాలి. 33 కోట్ల దేవి దేవతలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో ఆ ప్రదేశమును అర్థం చేసుకోవాలి, ప్రయత్నము చేయాలి. మన మూల స్వరూపము అంటే బేహద ఆత్మల యొక్క మూల స్వరూపానికి మనం పొందాలి. పరమాత్మయే ఇక్కడ స్వరూపము. పరం 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 ఆత్మలం, బ్రహ్మస్వరూపమైన ఆత్మలం. కాబట్టి శివోహం, అహం బ్రహ్మస్మి, సర్వోహం అని ఏ విధంగా అంటూ ఉన్నామో, నేను బ్రహ్మని, పరబ్రహ్మ యొక్క అంశను అనేది తెలుసుకోవాలి. వేదాల యొక్క అల్టిమేట్ నాలెడ్జి మనకు దీని ద్వారా లభిస్తూ ఉంటుంది. లాస్ట్లో మనము తెలుసుకోవాల్సింది వేద పురాణాల శాస్త్రాలు చదివితే మనకు లభించేది, మనము బ్రహ్మస్వరూపులము. బ్రహ్మస్వరూపాన్ని జ్ఞాపకం చెయ్యాలి. వేదాల్లో శాస్త్రాల్లో అహం బ్రహ్మస్మి అని ఏదైతే చెప్పారో ఆ స్థితిలో కేవలం మాట్లాడటమే కాదు, స్థితిలో ఉండాలి. శివోహం, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని ఆ స్థితిని మనం పొందాలి. నేను శివుణ్ణి అనగా, శివుడు అంటే కళ్యాణకారి, శివుడు అంటే జ్ఞానస్వరూపము. మరి ఇలాగా మనము ఆ స్థితిలో ఉండాలి. ఏ విధంగా ఇక్కడ మనకు రోజు కూడా గుడ్ మార్నింగ్, మార్నింగ్ ఉంటూ ఉంటుంది. లోపలికి ఈ యొక్క స్థితిని లోపలికి పంపించాలి. మీనింగ్ను మనం లోపల తీసుకోవాలి, అర్థం చేయించాలి. రియల్గా మనము ఆత్మస్వరూపంగా శివస్వరూపంగా ఉండాలి. మనము వేద ఉపనిషత్తుల్లో కూడా ఇది ఉన్నది. మన ఆత్మయే శివస్వరూపము. మనము శివుడమే ఉన్నవాళ్ళం, శివుడుగా ఉన్నవాళ్ళమే జీవుల్లాగా ఎందుకైపోయాం? దీనికి కారణం ఏంటి? జీవుడి నుండి ఇప్పుడు వాపస్ శివుడుగా ఎలా కావాలి? మనము జ్ఞాన స్వరూపంగా కావాలి. ఎందుకంటే జ్ఞానమే ప్రతి ఒక్క సమస్యలకు, కష్టానికి ఉపాయం ఇస్తుంది. జ్ఞానంతో మనము
మూల స్వరూపంను తెలుసుకోగలుగుతూ ఉంటాము. అన్ని ఇన్ని సంవత్సరాల నుండి మనం ఏదైతే మరి వకాలత చేస్తూ ఉన్నామో, వాదోపవాదాలు చేస్తూ ఉన్నామో, మనం తెలుసుకోండి ఏంటి అంటే, నేను వకీల్ని అనుకోవటం కాదు, నేను ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాయర్ని, లేకపోతే మరి టీచర్ని, నేను డాక్టర్ని, ఇంజనీర్ని అని మనం మన స్వయం ఉపాధుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. మనము షేర్ చేస్తూ ఉంటాం. కానీ ఇది మనకు సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో మనం వచ్చామో అప్పుడు మనకు అర్థమవుతుంది నా యొక్క మూల స్వరూపము, నా యొక్క ఆత్మస్వరూపము ఏంటి, బ్రహ్మస్వరూపము. నేను ఒక పరం ఆత్మను, లైట్ స్వరూపాన్ని, నేను ఒక దివ్య ఆత్మను, జాగృతమైనటువంటి ఆత్మను, చైతన్యమైనటువంటి ఆత్మను, పరం లైట్, పరం ప్రకాశ స్వరూపమైన ఆత్మను అని. ఈరోజు వెస్ట్రన్ వరల్డ్లో చాలామంది ఒక కామన్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తూ ఉన్నారు, లైట్ బీయింగ్, లైట్ బీయింగ్ అని. అంటే ఏంటి, ప్రకాశం స్వరూపంలో ఉండే జీవులు అని. అంటే బీయింగ్ అంటే జీవించి ఉండే వాళ్ళందరూ ప్రకాశ స్వరూపంలో ఉండటం. విదేశాల్లో ఈ మాట లైట్ బీయింగ్ అని చెప్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా లైట్ బీయింగ్ అంటే రియల్గా అసలు బ్రహ్మస్వరూపమే. అహం బ్రహ్మస్మి అంటే నేను ప్రకాశ స్వరూపమును, నేను జ్యోతి స్వరూపమును, బిందు స్వరూపమును, ఆత్మ నక్షత్రమును, ప్రకాశవంతమైన ఆత్మను అన్న విషయం. ఈ విషయం వేదాలు శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది. ఎక్కడైతే మరి వేదాల ఉపనిషత్తుల దేవతల విషయం వస్తుందో, 33 కోట్ల దేవతల విషయం వస్తుందో, వారు ఈ బ్రహ్మాండాల్లో ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళు మరి జ్యోతిర్బిందుగా ఉంటూ ఉంటారు, జ్యోతిర్మయంగా ఉండేవాళ్ళు. ఏ విధంగా భూమి పైన ఒక గ్రౌండ్ లేయర్ ఉన్నది భూమికి, అంటే ఒక ఒక ఆరాలాగా తయారై ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒక ప్లాట్ తయారు చేస్తూ ఉంటారు, కొన్ని అంతస్తులు వరకు వేస్తూ ఉంటారు. ఒక పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. పృథ్వీ ఒక గ్రౌండ్ ఫ్లోర్ అయితే మరి 7 లోకాలు అంతస్తులు, భూలోక, భువర్లోక, స్వర్గలోక, జపలోకం, తపలోకం, బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి. ఈ 7 లోకాలు 7 అంతస్తులు, 7 అంతస్తుల బిల్డింగు. కింద కూడా పైన ఎన్ని అంతస్తులు ఉంటాయో, ఎన్ని ఫ్లోర్లు వేయాలో, కింద భూమిలో కూడా అంత ఉంటేనే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. అందుకనే భూమి కింద 7 లోకాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అంటే 7 లోకాలు పృథ్వీ కింద అంటే అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాలు ఉన్నాయి అని, ఇంకా 55 నరకలోకాలు ఉన్నాయని ఇలా చెప్తూ ఉంటారు. అంటే పూర్వ సమయంలో సత్యుగం ఈ భూమి మీద స్థాపన అయినప్పుడు మరి ఫస్ట్ వ్యక్త ప్రపంచము ఉన్నది, ఈ భూలోకం తయారైంది. భూలోకంలో జీవనము ఉన్నది, ఈ పై లోకాల్లో లైట్ ఫామ్లో జీవనము సూక్ష్మ శరీరాలతోటి సూక్ష్మలోకంగా ఉండేది. మనము దాన్ని స్వర్గము అని అంటూ ఉంటాం. అక్కడ కూడా జీవితం ఉన్నది. ఫస్ట్ ఈ యొక్క వ్యవస్థ దేవతలు పైలోకాల్లోనూ, స్వర్గలోకాల్లోనూ, మరి అసురులు పాతాళలోకంలోనూ, మానవులు భూమి మీద సంచరించాలి అని ఇక్కడ ఈ యొక్క బ్రహ్మాండం యొక్క విధి విధానం తయారై ఉన్నది. అంటే ఏ విధంగా అసురులు రసాతల పాతాల తలాతల లోకాల్లో, కింద లోకాల్లో ఉండాలి అని. ఇప్పుడు యుగాలు ఇక్కడ భూమి మీద ఉన్నాయి, మానవులు ఇక్కడ జన్మ తీసుకుంటూ జన్మ మరణ చక్రంలో వస్తూ ఉంటారు. అందుకనే ఈ యుగాలు ఏర్పడ్డాయి, యుగాలు పరివర్తన అవుతూ ఉంటాయి. యుగాల పరివర్తనతోటి కాలమానం పరివర్తన
మార్పు అవుతూ వస్తూ ఉంటుంది. సత్యయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం తర్వాత కలియుగము ఇలా వస్తూ ఉంటుంది. మరి ఇటువంటి యుగాలు ఎన్ని చతుర్యుగాలు గడిచిపోయినాయో మనకు తెలుసు. అంతే అది కూడా కాకుండా యుగ యుగ మార్పు యుగ పరివర్తన కూడా మధ్యలో కొంత మార్పు చేర్పులు ఉంటూ ఉంటాయి. ఎవరైతే మరి ఈ యొక్క త్రేతాయుగంలో కానీ సత్యయుగంలో కానీ మరి పాతాళలోకాల్లో ఉండేటువంటి నరకలోకాల్లో ఉండే అసురులు ఇంటర్ఫేర్ అవ్వటం ఎక్కువైంది త్రేతాయుగం దగ్గర నుండి. నెమ్మదిగా వాళ్ళు కూడా భూలోకానికి రావటం, దీన్ని కంట్రోల్ చేయటం అనేది బిగిన్ చేశారు. అప్పుడు భూలోకంలో ఇన్బ్యాలెన్స్ అనేది ఏర్పడింది. మానవుని సతాయించడంతో దేవాసుర సంగ్రామము, మానవులకి అసురులకు కూడా యుద్ధము పెరిగిపోయింది. మూడు లోకాలకు మాలిక్ అయిన ఇంద్రుడు మరి ఈ మూడు లోకాలకి స్వామి అయినటువంటి ఆయన మరి భూలోక భువర్లోక స్వర్గలోకానికి యజమానిగా ఆయన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. జీవులందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు, పాలన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇంద్రుడిని కూడా భగవాన్ అంటారు. ఈయన ఆధిపత్యంలోనే జీవులు పైకి మరి ఊర్ధ్వలోకాలకు వెళ్ళటం జరుగుతుంది, కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా షార్ట్లో మనం దీన్ని చెప్పాలంటే ఏదైతే అసురులను చూసినట్టు ఇంద్రుడి దగ్గర ప్రతి చోట కూడా మరి ఇంద్రుడి రాజ్యం ఉన్నది అని వాళ్ళు వచ్చి జొరబడుతూ అప్పుడే భూమిని సంతులనం చేయటం కోసం పరమాత్మ యొక్క అవతరణలు రావటము అనేది జరిగింది. ఇప్పుడు భూలోకంలో మానవులతో పాటు మరి యుద్ధం, మనుషులే పోట్లాడుకుంటూ ఉన్నారు. మూడు లోకాల మాలిక్ అయిన ఇంద్రుడు కూడా మరి స్వామి అయినటువంటి ఆయన పూర్తిగా మరి ఆధిపత్యాన్ని చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. తరువాత ఈ భూమి ఎలా పరివర్తన అయింది, అశాంతి ఎలాగా అయింది అనేది నెక్స్ట్ మనం తెలుసుకుందాము. మనము పైనుంచి వచ్చినటువంటి ఆత్మలు మరి ఏ విధంగా పూర్తిగా మరి డౌన్ఫాల్ అయిపోయారో వాళ్ళకు శాంతి, పరం శాంతి కావాలి అని ఇక్కడ అర్థం అవుతూ ఉంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.